ఏఐ వర్సెస్ మనిషి. మనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని మింగేస్తుందా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయా? వారంతా ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందేనా? జాబ్ మార్కెట్లో కృత్రిమ మేధ కల్లోలం సృష్టిస్తోందా? ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే యువతకు కలల ప్రపంచం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాలని కలలు కనేవారు. అందుకోసం ఎంతో కష్టపడేవారు. ఇల్లు, ఆస్తులు అమ్ముకునైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలనుకునేవారు. ఇప్పటికీ సాఫ్ట్వేర్ రంగానిదే హవా. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక పరిస్థితులు మారిపోతున్నాయి. ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలు పోతాయనే భయాలు ఎక్కువయ్యాయి. ఏఐతో ఐటీ, టెక్ రంగంలో ప్రధానంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పోతాయని నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంపు సైతం సాఫ్ట్వేర్ డెవలపర్లను హెచ్చరించారు. వారు ఏడాదిలోగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించారు. లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పారు. కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతోందని, కోడ్ రాసి జీవనోపాధి పొందుతున్న వారు వేరే జాబ్స్ చూసుకోవాల్సిందే. ఇది భయపెట్టడానికి చెప్తున్న వార్త కాదు, వాస్తవం అంటున్నారు నిపుణులు. పోస్ట్ లేబర్ ఎకానమీ అంటే మానవ శ్రమ అవసరం లేని ఆర్థిక వ్యవస్థ అని అర్థం. మనిషి చేయాల్సిన చాలా పనులను రోబోలే చేస్తాయి. ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ నుంచి వచ్చిన క్లాడ్ ప్లగిన్లు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మానవజాతి ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సాంకేతికతను చేజిక్కించుకునే దశలో ఉంది. ఇది ఒక అగ్ని పరీక్ష వంటిదంటున్నారు నిపుణులు. ఏఐ పట్టు సాధిస్తేనే మనుగడ, లేకపోతే వేరే వృత్తులు చూసుకోవాల్సిందే. ఏఐ ఇప్పుడు అత్యంత శక్తివంతంగా మారుతోంది. భావోద్వేగాలకు తావు లేకుండా రాబోయే ముప్పును ఎదుర్కోవడానికి పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మనం మాట్లాడే చాట్బాట్ మాత్రమే కాదు ఇది. బయాలజీ, ప్రోగ్రామింగ్, గణితం, ఇంజనీరింగ్, రచన వంటి రంగాల్లో ఏఐ ప్రకంపనలు సృష్టిస్తోంది. క్లిష్టమైన గణిత సూత్రాలను పరిష్కరించటం, అత్యుత్తమ నవలలు రాయటం, సాఫ్ట్వేర్ కోడ్ను ప్రాథమిక స్థాయి నుంచి రాయటం దీనికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే కాకుండా మనుషులు చేసే పనులన్నిటినీ ఏఐ చేయగలదు. గంటలు, రోజుల తరబడి సాగే పనులను ఆటోమేటిక్ గా పూర్తి చేయగలదు. ఒక మంచి ఉద్యోగిలా అవసరమైనప్పుడు ప్రశ్నలు అడుగుతూ పని పూర్తి చేస్తుంది. కంప్యూటర్ ద్వారా ఇతర భౌతిక పరికరాలను, రోబోలను, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ను నియంత్రించగలదు. ఒక్క సాఫ్ట్వేర్ రంగంలోకే కాదు, ఏఐ అన్ని రంగాల్లోకి అడుగు పెడుతోంది. మనం రోజువారీ చదివే వార్తల్లో, చూసే చిత్రాల్లో, వినే పాటల్లో కనిపిస్తుంది. దాదాపు 90% మేర ఏఐ క్రియేట్ చేసినవే ఉంటున్నాయి. ఈ డిజిటల్ వెల్లువలో అసలైన మనిషి సృజనాత్మకత కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే కృత్రిమ మేధస్సు కట్టు తప్పితే అసలుకే ప్రమాదం. ఏఐతో ఇప్పటికే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు రావటం లేదు. ఐఐటీలు సహా ప్రముఖ సంస్థల్లో ప్లేస్మెంట్స్ తగ్గిపోతున్నాయి. నియామకాలు కనిష్ట స్థాయికి పడిపోవడమే కాదు, తొలగింపులు పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50% కోత తప్పకపోవచ్చని అంచనా. మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ 1-2 ఏళ్లలో వచ్చేస్తోంది. మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయంగా మారుతోంది ఏఐ. న్యాయశాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి గురవుతాయి. అమెరికాలో తాజా డేటా చూస్తే కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తుంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలు. జనవరిలో యుఎస్ కంపెనీలు కేవలం 5,306 మందిని మాత్రమే నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. 2009 నుంచి డేటా చూస్తే ఇదే అత్యల్ప సంఖ్య. అమెరికాలో 2.31 లక్షల మంది తాము ఏఐ వల్ల నిరుద్యోగులుగా మారినట్లు చెప్పుకున్నారు. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ప్రకటించాయి. జనవరిలో యుఎస్ కంపెనీలు 1,04,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ కాగా 2025 జనవరితో పోలిస్తే 2 పైగా ఉంది. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.
కాబట్టి మీరు నిరంతరం స్కిల్స్ ను పెంచుకుంటూ ఉండాల్సిందే, లేకపోతే ఏఐ మీ ఉద్యోగాన్ని తినేయవచ్చు.